తెలంగాణలో రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందని 2022లోనే తొలిసారి ప్రకటించానని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆరోపణలంటూ విషయాన్ని పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. బీజేపీ తరపున తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన తమిళిసై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజాలేనని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో స్పష్టమవుతుందని తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణలో రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ గురైందని పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని 2022లోనే తొలిసారి ప్రకటించారని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆరోపణలంటూ విషయాన్ని పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. బీజేపీ తరపున తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన తమిళిసై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజాలేనని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో స్పష్టమవుతోందని తమిళిసై పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. ఏమన్నా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందనే విషయాన్ని 2022లోనే తాను బహిర్గతం చేశానని, కానీ అప్పటి ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోగా కనీసం దీన్ని పరిగణలో కూడా తీసుకోలేదంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు నుంచి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఒక టీవీ ఛానల్ కు ఆమె నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. తన ఫోన్ కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసి అనేక విషయాలను తెలుసుకున్న విషయాన్ని తాను పసిగట్టి నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని 2022లోనే స్పష్టం చేశాను, కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ వేగవంతంగా జరుగుతుందంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు విషయాన్ని పసిగట్టానంటూ ఆమె చెప్పింది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చాలా కీలక దశలో ఉంది. వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు. ఆయన విదేశాల నుంచి రావాల్సిందే. ఆయన విదేశాల నుంచి రాగానే ఆయనను విచారించి ఈ కేసులో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా చర్చనీయాంశమైంది. దీనిపైన నాటాడు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని కీలక నేతలకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందుకు విచారణ సంస్థ కూడా ముందుకు స్పీడప్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని. 2 మాజీ మంత్రులు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీతో పాటు ఒక కీలక నేత, సుప్రీం అంటూ వార్తలు కూడా వెలువడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సౌందరరాజన్ ఎవరైతే తమిళిసై మాజీ గవర్నర్ ఉన్నారో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం
సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. థ్యాంక్ యూ సుధాకర్.